వెళ్దాం. ఢిల్లీలో మా కరెస్పాండెంట్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ మిగతా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ తో పాటు తెలంగాణ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఢిల్లీలో ప్రసాద్ తో పాటు మాట్లాడదాం. అలాగే తెలంగాణ భవన్ లో రాఘవేంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా సంసిద్ధంగా ఉన్నాయి. ముందుగా అధికార పార్టీ ఖచ్చితంగా ఎన్నికలు నవంబర్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని ఎట్లా అయినా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ డిసెంబర్ 7 ఎన్నికలు, డిసెంబర్ 11న కౌంటింగ్, అంటే ఇక్కడి నుంచి సరిగ్గా 2 నెలల కాలంలో పోలింగ్ అలాగే కౌంటింగ్ డిసెంబర్ 11 భవిష్యత్తు తేలిపోతుంది. సో ప్రస్తుతానికి ఢిల్లీలో ప్రసాద్ ఉన్నాడు, అలాగే తెలంగాణ భవన్ లో రాఘవేంద్ర, అలాగే మా కరెస్పాండెంట్స్ దినకర్ కూడా లైవ్ లో సిద్ధంగా మనకి టీడీపీ ఆఫీస్ ని జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళతో అప్డేట్స్ తెలుసుకుందాం. ముందుగా ఢిల్లీ ప్రసాద్ తో మాట్లాడదాం. ప్రసాద్, తెలంగాణకి సంబంధించి మాత్రం చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా చాలా ఉత్కంఠత రేపింది. ఒకవేళ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా లేదా అని చెప్పి ఎక్కడ చాలా సంశయం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అంశాన్ని కూడా చివరి దశలో ప్రకటించడం జరిగింది. ముందుగా ఎన్నికల సంఘం మీడియా ప్రతినిధుల సమావేశం ప్రారంభ దశలో కూడా కొంత అనుమానాలు రేకెత్తించారు. తెలంగాణకి ఉండకపోవచ్చు, ఓటర్ల జాబితాను 8వ తేదీ వరకు కూడా ఆఖరి తేదీ ఇచ్చినప్పటికీ కూడా మరొక 4 రోజులు పెంచాము, డిసెంబర్ 12వ తేదీ వరకు పెంచాము అని అనడంతోనే తెలంగాణ షెడ్యూల్ ఉండకపోవచ్చు అని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే చివరిగా రాజస్థాన్కు తెలంగాణకు ఒకేసారి ఒక విడతలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ తేదీ కాగా కౌంటింగ్ అన్నది డిసెంబర్ 11వ తేదీ. అది అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. డిసెంబర్ 11వ తేదీన కొత్త శాసనసభలు ఏర్పాటు చేసింది. కొత్త శాసనసభ్యులు ఎన్నిక కావటం డిసెంబర్ 15వ తేదీ కల్లా మిజోరం కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది. కాబట్టి డిసెంబర్ 15వ తేదీలోగానే ఈ ఎన్నికలన్నీ కూడా నిర్వహించాలి. కాబట్టి అన్ని డేట్లు కూడా లోగానే డిసెంబర్ మొదటి వారంలో జరిగి డిసెంబర్ 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆ మేరకు అన్ని చోట్ల 5 రాష్ట్రాలకు కూడా కొత్త శాసనసభలు ఏర్పాటు జరుగుతుంది. ఇకపోతే ఓటర్ జాబితాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్తూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సమాచారంతో సంతృప్తి చెందామని, మరికొంత సమయం కావాలని కోరడంతో ఆఖరి తేదీగా ఉన్నటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించి మరొక 4 రోజులు పెంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఆఖరి తేదీని నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు అక్టోబర్ 12వ తేదీన ఓటర్ల జాబితాను తుది జాబితాను ఖరారు చేసుకుని ఆ మేరకు అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ఇకపోతే ఆయన చెప్పిన దాంట్లో ఓపీ రావత్ ప్రధాన ఎన్నికల కమిషన్ చెప్పిన దాన్ని బట్టి ఎన్నికల సంఘం ప్రకటించే ఎన్నికల షెడ్యూల్కు అదేవిధంగా ఓటర్ల జాబితాకు సంబంధం లేదు. ఓటర్ల జాబితా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కానీ దానికి అలాంటి అడ్డంకి లేదు. పైగా హైకోర్టు కూడా ఎన్నికల జాబితాకు సంబంధించి మాత్రమే ప్రకటించరాదు అని స్పష్టం చేసింది, కానీ ఎన్నికల షెడ్యూల్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఎన్నికల షెడ్యూల్కు ఓటర్ల జాబితాకు సంబంధం లేదు. ఓటర్ల జాబితా ప్రక్రియ 12వ తేదీ వరకు కొనసాగుతుందని చెబుతుంది. ఇకపోతే హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో సోమవారం వేచి చూడాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ఏ రకంగా ఉంటాయి, ఒకవేళ ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానంతో హైకోర్టు సంతృప్తి చెందుతుందా, కొత్తగా యువతకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ ఓటర్ల జాబితా ఏ రకంగా ప్రక్రియ కొనసాగుతుంది అనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానంతో హైకోర్టు సంతృప్తి చెందాలి. ఆ మేరకు సంతృప్తి చెందినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 4 రోజులు పొడిగించింది కాబట్టి అక్టోబర్ 12వ తేదీ వరకు కూడా సమయం ఉంది. కాబట్టి ఆ సమయంలోగా కొత్తగా ఓటర్స్ దాదాపు 20 లక్షల మంది యువతకు ఓటు హక్కును కల్పించడంతో పాటు నకిలీ ఓటర్ల యొక్క లిస్టును కూడా ఈ జాబితా నుంచి తొలగించేందుకు కూడా ప్రక్రియ పూర్తవుతుందని గనక రాష్ట్ర ఎన్నికల సంఘం భరోసా ఇచ్చినట్లయితే, ఆ భరోసాని గనక హైకోర్టు గనక విశ్వసించినట్లయితే ఆ మేరకు 12వ తేదీతోనే ఓటర్ల జాబితా ఖరారవుతుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. మొత్తానికి ఊహించని రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఎన్టీవీ ముందు నుంచిగానే చెప్తూనే వచ్చింది, ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం దాదాపు ఖాయమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సమాధానంతో కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందినట్టుగా భావించడం జరుగుతుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికే ముందుకు వచ్చిందన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా అధికారికంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇక 2 నెలల పాటు ఎన్నికల హోరాహోరీ ఎన్నికల్లో గెలుపు ఓటములు అన్న విషయం డిసెంబర్ 11వ తేదీన తేలనుంది.
రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ భవన్లో మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఇవాళ ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్ కు ఎలక్షన్ కమిషన్ తెరదించేసింది. ప్రసాద్ చెప్పినట్టుగా ముందు అసలు ప్రకటన ఉంటుందా ఉండదా అనుకున్నా చివరిలో ఇటు రాజస్థాన్ తో పాటు రెండవ దశలో తెలంగాణ ఎన్నికలు కూడా డిసెంబర్ 7న జరుగుతాయని చెప్పడంతో మొత్తం తెలంగాణలో ఎన్నికల వేడి యాక్చువల్ హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ భవన్లో సిచ్యుయేషన్ ని మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అప్డేట్ చేస్తారు. రాఘవేంద్ర. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన రోజే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించలేదు. అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అదే రోజు సాయంత్రం టీఆర్ఎస్ భవన్ లో అభ్యర్థులందరితో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 7 నుంచే మీరు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని కూడా వారిని ఆదేశించారు. సెప్టెంబర్ 7 నుంచి వారంతా కూడా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అదే సమయంలో కేసీఆర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చెప్తూ ప్రజల వద్దకు ఓటర్ల వద్దకు చేరుకొని తమకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టాలని వారు కోరుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా పార్టీ ఈ 105 మంది అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. రాజకీయ పరిశీలన కూడా అంచనాలు వేసుకుని అవసరమైన మార్పులు చేర్పులకు సంబంధించి అభ్యర్థులకు కూడా సూచనలు చేశారు. కేసీఆర్ స్వయంగా ఈ 105 మంది అభ్యర్థులతో మాట్లాడారు. 2-3 విడతలుగా మాట్లాడారు. నియోజకవర్గాలను రాజకీయ పరిస్థితులు చెప్తూ ఎప్పటికప్పుడు పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలు, ఆ సర్వేల్లో నియోజకవర్గాలు ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రచారంలో ఏ విధమైన మార్పులు చేయాలి, ఏ విధంగా విపక్ష పార్టీలను రాజకీయంగా దెబ్బతీయాలనే అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వారికి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 3 బహిరంగ సభలను కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ముందుగా నిజామాబాద్, ఆ తర్వాత నల్గొండ, నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. కేసీఆర్ దీంట్లో పాల్గొన్నారు. ఈ మూడు జిల్లాలు, ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులంతా కూడా ఈ ప్రచార సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరినీ కూడా మరోసారి గెలిపించాలని కూడా కోరిన పరిస్థితి. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు తర్వాత ఎప్పటికప్పుడు కూడా ఎన్నికలకు సిద్ధమవుతూ వస్తుంది. నవంబర్ చివరి వారంలో ఉండే అవకాశం ఉన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు కూడా సిద్ధమయ్యారు. ఆ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అసమ్మతి కూడా తలెత్తింది. కొందరు పోటీ చేయడానికి కూడా పార్టీకి రెబల్ గా పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే మంత్రి కేటీఆర్ అసమ్మతులను బుజ్జగించే అంశానికి సంబంధించి బాధ్యత తీసుకున్నారు. దాదాపు 105 నియోజకవర్గాలు ఎక్కడైతే అసమ్మతి ఉందో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ పిలిపించుకుని వారితో మాట్లాడారు. ఖచ్చితంగా మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుంది. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని గెలిపించేందుకు అందరూ కూడా కృషి చేయాలన్న విషయాన్ని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల మార్పు ఉండాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. చాలా వరకు కూడా అభ్యర్థుల మార్పు ఉంటుందని చాలా మంది ఆశావాదులు కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీ మాత్రం 105 మంది ఎవరినైతే ప్రకటించారో అభ్యర్థుల్లో మార్పు ఉండదు. ఖచ్చితంగా పార్టీ నిర్ణయానికి నేతలంతా కూడా, నియోజకవర్గాల నేతలంతా కూడా కట్టుబడి ఉండాలి, వారంతా కూడా పనిచేయాలని చెప్పారు. ఆ నేపథ్యంలోనే అసమ్మతి నేతల బుజ్జగింపు కూడా చివరి దశకు చేరుకుంది. నియోజకవర్గాల్లో ప్రచారం కూడా కొనసాగుతుంది. మరో 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి కూడా పార్టీ కసరత్తు చేస్తుంది. వీలైనంత తొందరగా షెడ్యూల్ ఇవాళ విడుదలైన నేపథ్యంలో 1-2 రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దసరా తర్వాత మరోసారి కేసీఆర్ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు కేసీఆర్ 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. 50 రోజుల్లో నేను అన్ని నియోజకవర్గాల్లోకి వస్తాను, ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తానని చెప్పారు. సెప్టెంబర్ 6న జరిగిన అభ్యర్థుల సమావేశంలో చెప్పారు, మనం విపక్ష పార్టీల కంటే చాలా ముందుంటాము, అదే దూకుడిని అదే వైఖరితో ముందుకు వెళ్ళాలి, విపక్షాలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దన్న విషయాన్ని కూడా అభ్యర్థులకు చెప్పారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మరింత దూకుడుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం ముందుకు సాగే అవకాశం ఉంది. ముఖ్య నేతలు కూడా నియోజకవర్గాల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి పార్టీని గెలిపించాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ విపక్షాల నుంచి వస్తున్న విమర్శలను సోషల్ మీడియాలో కౌంటర్ చేసేందుకు 100 మందితో ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేశారు. ఈ టీంకు నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలను సోషల్ మీడియా వేదికగా రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేశారు. వారు దాన్ని కూడా మొదలుపెట్టిన పరిస్థితి. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ కంటే ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమైంది. ఎప్పటికప్పుడు నియోజకవర్గాలను రాజకీయ పరిస్థితులు అంచనా వేసుకోవడం, అసమ్మతులను బుజ్జగింపు. డేట్ విషయంలో ఏమైనా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే డిజాల్వ్ చేసే రోజునే కేసీఆర్ చెప్పారు ఖచ్చితంగా ముందు నవంబర్లోనే ఎన్నికలు వస్తాయి, తర్వాత డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని. కానీ ఇప్పుడు డిసెంబర్కి డేట్ వెళ్ళేటప్పటికి ఈ విషయంలో ఏమైనా కొంత డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? నవంబర్ చివరి వారంలో ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ అంచనాలు వేసింది. అయితే ఓటర్ల జాబితాకు సంబంధించి హైకోర్టులో ఈ వ్యవహారం వెళ్లిన నేపథ్యంలో వారు కూడా
కొంత మార్పులు చేర్పులు ఉండొచ్చు అన్న అంచనాలు కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్లో డిసెంబర్ మొదటి వారంలోకి పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఊహించారంటే నవంబర్ చివరి వారంలో ఉండే అవకాశం ఉందని సెప్టెంబర్లో ఊహించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పిటిషన్లు హైకోర్టులో దాఖలైన నేపథ్యంలో కొంత మార్పులు ఉండొచ్చు అన్న అంచనా కూడా వాళ్ళు వేశారు. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే కానీ సిద్ధంగా ఉండాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రిషి, రాఘవేంద్ర, థ్యాంక్ యూ.